1000 అనుకుందాం. 1000 అంటే సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు? 1000 రూపాయలు. అంటే నెలకి ఎంత ఖర్చు పెట్టారు? 100 90 రూపాయలు. నెలకి 90 రూపాయలు. నెలకి 90 రూపాయలు. లైఫ్లో మోకాళ్ళ నొప్పులు రావు, కొట్టండి. అదే మోకాళ్ళ నొప్పులు వస్తే మోచిప్ప మార్చాలి, కొత్తది వెయ్యాలి, సో లేకపోతే ఆపరేషన్ చేయాలి అంటే నెలకి 90 రూపాయలకి వస్తుందా? అదే ముందు జాగ్రత్త. సరే, ఆపరేషన్ చేశారు, ఇంత ముందులాగా నడవగలరా? ఆపరేషన్ ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమందికి ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అవుతుంది. అది ఆపేసిపోయారు ఏసీ. మీకు అవసరం లేదు అన్ని ఏసీలు. బాబు ఇది ఆపేసేవా సార్, ఫ్రీగా అయినట్లే. సో దట్స్ ఆల్. ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చెప్పాలి. నెలకి ఎంత ఖర్చు అవుతుంది? మీకే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకుందాం, ఆపరేషన్ చేశారనుకుందాం, 3 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం, లేకపోతే 1,00,000 ఖర్చు అయింది. తర్వాత మీరు లైఫ్ లాంగ్ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళా వెళ్ళి గెలుగుతారు మళ్ళీ. ఇదేంటి? ఎక్కువగా ఇక్కడే అరుగుతుంది, ఎక్కువగా ఈ పార్టీ అరుగుద్ది. ఎందుకు? మన బరువు అంతా దేని మీద పడుతుంది? మోకాల మీద పడుతుంది. మోకాల మీదే పడుతుంది. అంత బరువు అంతా దీని మీదే పడుతుంది. మరి ఎందుకు వచ్చిందంటే రీజన్ అంతే. మీరు బరువును మెయింటైన్ చేయలేకపోవటం ఒకటి, కాల్షియం సరిగా తీసుకోకపోవటం ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి, మోకాళ్ళు సరిగా వాడకపోవటం ఒకటి. మోకాలు వాడాలి. ఇంట్లో వెహికల్ కొని సైకిల్ కొని వాడలేదనుకోండి, ఏమవుద్ది? మోకాలు వాడాలి. సో వీటి రీజన్ వల్ల బస్ట్ బరువు తగ్గాలి. బరువు సన్నగా ఉన్న వాళ్ళు కూడా మరి మోకాళ్ళు, ఎందుకంటే ఏజ్ని బట్టి అరుగుతాయి. ఏజ్ ఎక్కువయ్యే కొంది అరుగుతాయి. మీరు పెన్ను రాసే కొంది ఇంకేంటి అయిపోతుంది. కాలు వాడే కొంది కాల్షియం అయిపోతుంది. ఇంక అయిపోతే ఏం చేయాలి? ఇంకు పోయాలి. కాల్షియం అయితే ఏం చేయాలి? తాగాలి. నేను కాల్షియం తాగను అన్నాం అనుకో, కాలు వాడద్దు. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి, ఏంది లలితమ్మ గారు కాల్షియం అంటారు, అది అంటారు, నేను కాల్షియం అసలు ఎందుకు వాడాలి? వాడద్దు. కాళ్ళు వాడద్దు. నువ్వు పెన్ను వాడితే ఇంకా అయిపోతుంది, కాళ్ళు వాడితే కాల్షియం అయిపోతుంది చెప్పాలి. ఇంకు లేకుండా రీఫిల్ వస్తుందా? పడుద్దా? అంతే సార్, కాల్షియం లేకపోతే ఇది. పైగా కాళ్ళే కాదు, కాల్షియం మీరు చూసుకుంటే మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? 208 206 బోన్స్ ఉంటాయి. కళ్ళు ఎన్ని ఉంటాయి? 2. కాళ్ళు, చేతులు, చెవులు, కానీ బోన్స్ 206. మరి ఆ బోన్స్ అన్ని దేంతో తయారవుతాయి? కాల్షియం. 32 206 బోన్స్ ప్లస్ 32 పళ్ళు అన్ని దేంతో తయారవుతాయి? మరి నేను కాల్షియం వాడంటే నువ్వు నవలొద్దు, కొరకొద్దు, అసలు నడవద్దు, అసలు చెయ్యే కదపొద్దు, ఎందుకంటే కాల్షియం అయిపోద్ది. ఎంత కాల్షియం? ఎన్ని లక్షలు? 1,25,000. చూసారా? దట్ ఈస్ కాల్షియం తగ్గితే అబార్షన్ అవుద్ది. లేడీస్కి ఎక్కువ అబార్షన్స్ ఎందుకో? కాల్షియం తగ్గితే. మేము మీకు విషయం తెలిస్తే కాల్షియం తగ్గితే క్యాన్సర్ వస్తుంది. మీరు ఒక డెలివరీ అయిపోతే ఒక అమ్మ ఒక బేబీకి డెలివరీ ఇచ్చిందంటే, ఒక బేబీని 50% కాల్షియం పాప తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయి నుంచి 50% కాల్షియం తీసుకెళ్ళింది. మళ్ళీ సెకండ్ డెలివరీ, ఆ లోపల ఏం పుంజుకోవాలి, అందుకే గ్యాప్ ఇస్తారు. పటపట అయింది, జాగ్రత్త తీసుకోవాలి.
ఒక తల్లి ఒక బేబీ బయటికి వెళ్ళిందంటే 50% కాల్షియం ఇచ్చేసినట్టే బోన్స్. తర్వాత డేట్లు ఆగిపోతాయి. డేట్లు ఆగిపోయిన తర్వాత మీకు కాల్షియం ఎక్కువ కావాలి. డేట్లు ఆగిపోతే ఏమవుతుందంటే బాడీలో కాల్షియం తయారు కాదు. ఎందుకు తయారు కాదంటే డేట్లు ఆగిపోతే మీలో స్త్రీ హార్మోన్ తగ్గిపోతుంది. స్త్రీ హార్మోన్ ఏమంటారంటే ఈస్ట్రోజన్ అంటారు. మగ హార్మోన్ ఏమంటారు? మీ ఇద్దరికి కట్టేస్తే టెస్టోస్టిరాన్ అంటారు. రాసుకోవట్లేదు. టెస్టోస్టిరాన్ అంటారు. మగ హార్మోన్ని టెస్టోస్టిరాన్ అంటారు. స్త్రీ హార్మోన్ని ఈస్ట్రోజన్ అంటారు. స్త్రీ హార్మోన్ని ఈస్ట్రోజన్ అని అంటారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు? ఈస్ట్రోజన్. కానీ మగ హార్మోన్ని టెస్టోస్టిరాన్ అంటారు. మగవాడి బాడీలో టెస్టోస్టిరాన్ లేదంటే పిల్లలు పుట్టరు. సో అసలు అంటే సెక్స్కే పనికిరారు. అంటే డాక్టర్గా మీరు వినండి. సో ఈస్ట్రోజన్ ఎప్పుడు తగ్గిపోతుంది మీలో? డేట్లు ఆగిపోతే లేదా గర్భసంచి తీసేస్తే. ఈస్ట్రోజన్ ఆగిపోతే కాల్షియం తయారు కాదు. ఈస్ట్రోజన్ కాల్షియం లింక్ అన్నమాట. ఒకసారి గర్భసంచి తీసేసిన, ఒకసారి డేట్లు ఆటోమేటిక్గా ఆగిపోయి డేట్లు ముగిసిపోయినా కూడా మీకు ఇంకా ఈస్ట్రోజన్ తయారు కాదు. ఈస్ట్రోజన్ తయారు కాకపోతే కాల్షియం తయారు కాదు. అప్పుడు మీరు బయట నుంచి కాల్షియం తీసుకోవాలి. మీరు కాల్షియం తీసుకోలేదనుకోండి, మీ బోన్లో ఉన్న కాల్షియంని బాడీ తీసుకుంటుంది రోజు కొంచెం కొంచెం. అప్పుడు బోన్స్ ఏమవుతాయి? హోల్ బోన్స్ అవుతాయి. ఖాళీ బోన్స్ అన్నమాట. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పోర్ బోన్స్ అంటారు. PORE. పోర్ బోన్స్ అంటే బోన్స్ లో కాల్షియం ఉండదు. బయట నుంచి కాల్షియం తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాల్షియం తీసుకోలేదనుకోండి, మీరు కింద పడ్డారనుకోండి, కాలు విరగదు, బిస్కెట్ అవుతుంది. ఎస్, విరిగితే కట్టు కట్టచ్చు, బిస్కెట్ అయితే మూట కట్టచ్చు. కట్టు పెట్టరా మూట పెట్టరా? అంతే. కట్టు కడితే నయం అవుద్ది, మూట కడితే ఇంకేముంది? బిస్కెట్ అయిపోతుంది ఎముక. బిస్కెట్ అయిపోతే అయిపోయినట్టు. మీరు ఇంకా కంటిన్యూగా పూర్వకాల అవేర్నెస్ లేకుండా మనం చూసుంటాం, మన ఏజ్ వాళ్ళని చూసుంటాం చాలామంది. ఇప్పుడు తగ్గిపోయింది కదా, ఇప్పుడు అంటే అవేర్నెస్ వచ్చింది కాల్షియం మీద. పూర్వకాలం డెలివరీ పెద్దవాళ్ళందరూ చాలామంది అయితే ఇట్లనే నడిచేవాళ్ళు. బ్యాక్ బోన్ నో కాల్షియం. ఇప్పుడు నిలబడ్డాం, కాల్షియం లేకపోతే ఏముంది? చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్కళ్ళు కాల్షియం వాడాలి. అసలు ఫస్ట్ మీరు ఏదో పడకలేరు, పాల ప్యాకెట్ కూడా చించలేరు. కనీసం చెరుకు గడ తినగలరా మీరు? మరి చూడండి, ఈసీ సంతకెళ్ళి తిరణాలకు వెళ్ళి చెరుకు తింటే చిన్నప్పుడు. ఇప్పుడేంది? చెరుకు కట్ చేసి పైన చెక్కు తీసి చిన్న చిన్న పీసులు చేసి కోటీలో అమ్ముతుంటారు 20 రూపాయలు. ఏ పరిస్థితి వచ్చిందిరా బాబు? 20 ఏళ్ల పిల్లోడికి కూడా చెరుకు తినలేకపోతే ఇంకెందుకు వాడు? ఇంకేం తింటాడు? కాల్షియం. బయట కాల్షియం వాడద్దు, కెమికల్ కాల్షియం. ఇది ఫ్రూట్స్ నుంచి తీసిన కాల్షియం, ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి కాల్షియం. ఏ ఫ్రూట్స్ నుంచి కాల్షియం తీస్తారు? సిట్రస్ జాతి ఫ్రూట్స్. సిట్రస్ జాతి అంటే నిమ్మ జాతి. నిమ్మ అంటే నిమ్మే కాదు, సి విటమిన్ జాతి నుంచి తీస్తారు. కరెక్ట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లనే ఇది ఈ కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు మనం ఈ రెండు కాళ్ళ మధ్య మెత్తటి మాంసం ఉంటుంది. రెండు మధ్యలో వేలు పెట్టు. ఇది ఇప్పుడు చూడండి, ఇది పై కాలు, ఇది కింది కాలు. మధ్యలో దీన్ని ఏమంటారు? మెత్తని మాంసం అంటారు, కార్టిలేజ్. వయసు పెరిగే కొంది కాల్షియం వాడకపోయినా, వయసు పెరిగినా ఎక్కువగా యూజ్ చేసిన కాలు, ఓవర్గా యూజ్ చేసిన, అతిగా పనిచేసిన ఉంటుంది కదా. జనరల్గా మూటలు ఎత్తేవాళ్ళు మన రైల్వే స్టేషన్లో లేకపోతే రైస్ మిల్లులో బస్తాలు ఎత్తేవాళ్ళు ఓవర్గా చేసినా అది అరిగిపోతుంది, కార్టిలేజ్ అరిగిపోయింది. అప్పుడు ఈ ఎముక ఏమైంది? టచ్ అవుతుంది. ఇది టచ్ అయితే ఎవరు కనపడతారు? దేవుడు కనపడతాడు. నిజంగా దేవుడు కనపడతాడు.
ఇది అందుకే మెట్లు ఎక్కేటప్పుడు ఏమవుతుంది, తగులుతుంది ఈ బోన్ తగులుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి, ఇది అరక్క ముందే వేలు పెట్టు, ఇది అరగక ముందు జాగ్రత్తగా కాదు అదే ఇదే అది టాబ్లెట్స్ ముందు జాగ్రత్తగా వాడాలి. దాని కాంబినేషన్ కాల్షియం వాడాలి, కాంబినేషన్ అది. నొప్పుల కంటే రోల్ ఆన్ రాసుకోవచ్చు. ఇది అరక్క ముందే కొంచెం అరుగుతుంది, ఎక్కుతుంటే పెయిన్ అనిపించింది, ఇంకా వెంటనే మీరు స్టార్ట్ చేయాలి. అంటే లక్షణము కనబడినప్పుడు జాగ్రత్త తీసుకుంటే లక్షణంగా ఉంటారు, కొట్టుకోండి. లక్షణము కనపడింది, ఇది కొంచెం అరిగినట్టుంది, లక్షణం కనపడింది, వాడలేదు, అప్పుడేమైంది, అనారోగ్యం పాలవుతారు. లక్షణము కనబడినప్పుడు జాగ్రత్త తీసుకుంటే లక్షణంగా ఉంటారు, లక్షణము కనబడినప్పుడు అజాగ్రత్తగా ఉంటే అనారోగ్యం పాలవుతారు, హాస్పిటల్ పాలవుతారు. లక్షణము కనబడినప్పుడు జాగ్రత్త తీసుకుంటే దేంట్లో ఉంటారు, వెల్నెస్ లో ఉంటారు. లక్షణము కనబడినప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఏ నెస్ లో ఉంటారు, ఇల్నెస్ లో ఉంటారు. ఒక్కసారి కొట్టుకోండి. సో దిస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్, దాని మీద చెప్తాం. మీరు స్టిమ్యులేట్